భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశీలందరూ వెనక్కి తరిమేస్తారు. అక్కడ మన వాళ్ళకి అవకాశం ఉండదు, మన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తే మనకి ప్రాబ్లం అంటూ మొన్ననే ఒక ఎంపీ బంగ్లాదేశ్ పార్లమెంట్లో మాట్లాడుకొచ్చాడు. అక్కడ ఎవ్వరూ తరమట్లేదు, కానీ భారతదేశంలో చట్టబద్ధంగా వచ్చుంటే ఎవ్వడికి అభ్యంతరం లేదు. చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి దెబ్బతీసి, ఉద్యోగాలు దెబ్బతీసి, ఆ పైగా ఇక్కడున్న ప్రజల్ని చంపుతా, ఇక్కడున్న ప్రజల్ని వేధిస్తా, ఇక్కడున్న ప్రజల మీద హింసకు పాల్పడ్డారు. ఇప్పుడు బీజేపీ గెలిచాక ఎవ్వరూ వాళ్ళని తరమట్ల, వాళ్ళంతటా వాళ్ళే ఏదైతే సరిహద్దులకు వెళ్ళిపోయారు. ఇది చూడండి, సరిహద్దుల దగ్గర కంచెల దగ్గర నిలబడి అవతలికి పోవడానికి రెడీ అవుతుంటే బంగ్లాదేశ్ బోర్డర్ పోలీసులు రానియట్లేదు. అక్కడ మధ్యలో గ్యాప్లు ఉన్నటువంటి చోట దూరిపోయి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఇట్లాగే వచ్చేవాళ్ళు ఇటు పక్కకి, ఇప్పుడు రివర్స్లో వెళ్ళిపోతున్నారు. బంగ్లాదేశ్కి బారులు తీరారనమాట. ఇప్పుడు లోకల్స్ కూడా ఇక రానివ్వకుండా అడ్డుకోవడానికి సిద్ధపడతారు. అది జరిగేటటువంటి పరిణామం.